ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూ టౌన్ సిఐ ఉలసయ్య తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ, బెంగళూరుకు చెందిన మోనారాం కార్ డ్రైవర్ విజయసింహతో కలిసి చిత్తూరులోని తన బంధువుల ఇంటికి రాగా గిరింపేట అమూల్ డైరీ వద్ద మరొక కారులో కొంతమంది దుండగులు వెనకనే వెంబడించి అడ్డగించి కత్తితో చేతి కడియంతో ఇద్దరిపైన దాడికి దిగారన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించామని, క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు అర్లీ మార్నింగ్ 3 to 3:30 ఆ ప్రాంతంలో మోనారాం కారు ఓనరు, రెంటా కారు ఓనరు, అతని డ్రైవర్ విజయ్, వీళ్ళిద్దరూ బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చారు. వాళ్ళ రిలేటివ్స్ని పికప్ చేసుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. ఈ క్రమంలో భాగంగా వీళ్ళు ఎప్పుడైతే మనకు అమృత డైరీ మిల్క్, విజయ్ డైరీ మిల్క్ ఉందో అక్కడ చిత్తూరు వేలూరు రోడ్లో ఆడికి రాగానే వీళ్ళ కార్ని వేరే క్రెటా కార్లో ఫాలో అవుతూ ఆ కార్తో డాష్ కొట్టి కింద కార్ని రోడ్ సైడ్ మార్జిన్ లాక్కి తీసుకొని వచ్చి ఇతని కార్ అద్దాలు పలగొట్టి ఈ విజయ్ డ్రైవర్ని కట్టెతో మరియు ఈ రింగ్తో, చేతికేసిన రింగ్తో తలపైన గాయం కలిగించినారు. దానికి వీళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి పారిపోయి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత కార్ అద్దాలు పలగొట్టినారు. ఈ మోటివ్ అయితే ఎందుకు వీళ్ళని ఫాలో చేసి తను కొట్టినారనే విషయం మోటివ్ ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. వీళ్ళకు కూడా చెప్పలేకపోతున్నారు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, టీం ఫామ్ చేసినాము. త్వరలో ముద్దాయిలను పట్టుకుంటాం, తన మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం.